ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తోపుతుర్తికి సంబంధించిన వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధానంగా మీడియాకు వీడియోను రిలీజ్ చేశారు ఇంటి యజమాని సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మా ఇంటిని విక్రయించామంటూ కూడా మరి ముఖ్యంగా 2,43,00,000కు ఎంఎస్ రాజు భార్య పేరిట డీల్ చేసుకున్నట్లు యజమాని వీడియోను రిలీజ్ చేశారు. అడ్వాన్స్ గా 50 లక్షలు తీసుకున్నామంటూ కూడా ఆయన ప్రధానంగా వీడియోలో పేర్కొన్నారు. దీంతో ఎంఎస్ రాజు అక్రమంగా సంపాదించినట్లుగా తోపుదుర్తి ఆరోపణలు చేయడం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలకు మరింత బలాన్ని ఇచ్చేలా సూర్యనారాయణ రెడ్డి కామెంట్ చూస్తున్నాం. ప్రధానంగా మార్నింగ్ నుంచి కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు, ఓవైపు హై టెన్షన్ వాతావరణమే మనం చూసినటువంటి పోయినాం. ప్రధానంగా తోపుతుర్తి ఆరోపణలు మాత్రం ఎమ్మెల్యే అయినటువంటి 3 నెలల్లోనే దాదాపు 7 కోట్ల విలువైనటువంటి ఆస్తులను, విల్లాలను ఎలా కొనుగోలు చేశారు అంటూ కూడా ఆయన ఆరోపించడం, రాప్తాడు నియోజకవర్గంలో రాజు అక్రమాలకు పార్టిసిపేట్ చేస్తున్నారు, పాల్పడుతున్నారంటూ కూడా వరుసగా విమర్శలు గుప్పించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. అయితే ఎంఎస్ రాజు కూడా ప్రధానంగా కౌంటర్ ఇవ్వడం, తన పైన చేసినటువంటి ఆరోపణలను నిరూపించాలి, ఒకవేళ నిరూపించకపోతే మాత్రం తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తామంటూ కూడా ఆయన కూడా హెచ్చరించినటువంటి వైనం. ఈ వివాదంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామమే చోటు చేసుకుంది. ప్రధానంగా ఇంటి యజమాని తాజాగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. 2.85 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లుగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా కనబడుతున్నటువంటి వైనం. మరోవైపు ఎంఎస్ రాజు సవాల్తో తోపుదుర్తి నివాసం వద్దకు వెళ్లేందుకు సిద్ధమవడం, పోలీసులు అప్రమత్తం చేయడం, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి. తాజాగా సూర్యనారాయణ రెడ్డి క్లారిటీ మాత్రం ఏదైతే తోపుదుర్తి చేసినటువంటి ఆరోపణలకు మరింత బలాన్ని ఇచ్చేటువంటి విధిగా కనబడుతున్నాయి. ఒకసారి సూర్యనారాయణ రెడ్డి ఏమన్నారు చూద్దాం. గ్రామం ప్రకాష్ రెడ్డి అల్లుడైచాడు. మేము ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని 80 నుంచి ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు మాకు ఇల్లు అక్కడ ఎంఎస్ రాజు బాడికి ఉన్నాడు. ఆ ఇంటి పక్కన మేము కట్టుకున్నాం 5 సెంట్లు 4 ఫ్లోర్ కట్టినాము. అది ఇప్పుడు మాకు కొంత ఎకనామికలీ ప్రాబ్లమ్స్ వలన అమ్మేసినాము. ఎంఎస్ రాజు భార్య పేరుతో 2,43,00,000కి అది అగ్రిమెంట్ చేపించినాము. 50 లక్షలు ఇచ్చినారు. ఇంకా 4 నెలలు టైం ఉంది. టైంలో రిజిస్టర్ చేసుకుంటాం, లోపలే రిజిస్టర్ చేసుకుంటాం అన్నారు. అది ఉండే విషయం. నమస్తే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అనంతపురం జిల్లా నుంచి మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, ఓవైపు ప్రకాష్ రెడ్డి వర్సెస్ ఎంఎస్ రాజుగా సాగినటువంటి వివాదంలో సూర్యనారాయణ రెడ్డి చేసినటువంటి తాజా క్లారిటీ ఎలా చూడొచ్చు? రీసెంట్ అప్డేట్స్ అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇటీవల రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ నేత, రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అయిన అనతి కాలంలోనే కోట్ల రూపాయలు ఆస్తిని గడించారు. కోట్ల రూపాయల ఆస్తి ఎలా వచ్చింది, అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్లనే ఇలాంటి కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారు అనేటువంటి విధంగా కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేశాడు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా పరుష పదజాలంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని విమర్శిస్తూ మరోవైపు ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి. నేను ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడినాను, కోట్లాది రూపాయల ఆస్తిని కూడబెట్టాను అనేటువంటి విధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని రుజువు చేయాలి, అందుకు గురువారం దాకా గడువిస్తున్నాను అనేటువంటి విధంగా కూడా హెచ్చరికలు చేశారు. అంతేకాకుండా పరస పదజాలంతో మాట్లాడుతూ మీ ఇంటిని కూడా ముట్టడిస్తాం నువ్వు నిరూపించకపోతే అనేటువంటి విధంగా చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో అనంతపురం నగరంలో ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ప్రధానంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తొద్దుర్తి ప్రకాష్ రెడ్డి అనంతపురంలోనే నివాసం ఉంటున్నాడు. అదేవిధంగానే మడకశిరకు చెందినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా అనంతపురం నగరంలో నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గాల సూర్యనారాయణ రెడ్డి చేసినటువంటి ఏదైతే ఈ వీడియో రిలీజ్ చేశారో దీనికి సంబంధించినటువంటి ఇష్యూపై ఎమ్మెల్యే స్పందించేటువంటి అవకాశం కనబడుతుంది. స్పందించారు ఇప్పటివరకు ఏమైనా? ఎస్ సిరాజ్, ఇప్పటిదాకా అయితే ఈ ఘటనకు సంబంధించి సూర్యనారాయణ రెడ్డి ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, నేను దాదాపుగా 30 సంవత్సరాలుగా అనంతపురంలో ఉంటున్నాను, ఇలాంటి
నేపథ్యంలోనే నేను ఇల్లు కూడా ఉంది, ఏదైతే ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇల్లు ఉందో ఆ ఇంటి సమీపంలోనే నా ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటిని నేను నా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నేను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భార్య పేరు పైన విక్రయించేందుకు అగ్రిమెంట్ కూడా అయింది అనేటువంటి విధంగా జరిగింది. దాదాపుగా 2,43,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని అగ్రిమెంట్ చేశాము. దీన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి పేరుట పైన విక్రయించేందుకు మా మధ్య ఒక అండర్స్టాండింగ్ జరిగింది. దానికి సంబంధించి 50 లక్షల రూపాయలు కూడా ఇచ్చారు. ఇక మిగిలిన డబ్బును 3-4 నెలల్లో ఇచ్చి దాన్ని అగ్రిమెంట్ కూడా చేస్తాము అనేటువంటి విధంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసినటువంటి విమర్శలు ఏదైతే ఉందో కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించాడు, అనతి కాలంలోనే కేవలం ఎమ్మెల్యే అయినటువంటి కొన్ని నెలలలోనే కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించాడు అని అంటే ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఓవైపు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతుంటాయి, మరోవైపు పూర్తి స్థాయిలో ఏదైతే సూర్యనారాయణ రెడ్డి ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు ఎంఎస్ రాజుకు దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి అనుకోవచ్చా అనంతపురం రాజకీయాల్లో? రాజ్, ఎందుకంటే ఇది ఏదైతే సూర్యనారాయణ రెడ్డి రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను బలపరిచేటువంటి విధంగా కూడా అది స్పష్టం చేస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణ రెడ్డి స్వయంగా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ దీన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి పేరు పైన విక్రయించాము అనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది కేవలం ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి విషయాన్ని చూసి ఇది స్పష్టంగా ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు బలపరిచేటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎంఎస్ రాజు ఇటీవల ప్రకాష్ రెడ్డి నిర్వహించినటువంటి మీడియా సమావేశం తర్వాత చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. నా పైన కానీ లేకపోతే నా కుటుంబ సభ్యుల పైన కానీ నా సన్నిహితుల పైన కానీ నా హితుల పైన కానీ పార్టీ నాయకులు కార్యకర్తల పైన కానీ ఏదైనా నా ఆస్తి నా పేరు బినామీ పేరు పైన కానీ ఉంటే దాన్ని ఖచ్చితంగా నిరూపించాలి అనేటువంటి విధంగా సవాల్ విసిరారు. ఆ సవాల్ విసిరినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా అనంతపురం నగరంలో ఒకే ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణం ఉంది. దాదాపుగా 100 మంది పోలీసులు, అదే విధంగానే సిబ్బంది, అధికారులు వీళ్ళందరూ కూడా బందోబస్తు చర్యలు చేపట్టి శాంతి భద్రతలకు ఇది ఒక పెద్ద దీనిగా తయారైనటువంటి పరిస్థితి. సామాన్య ప్రజల జనజీవనానికి కూడా ఈ రోజు జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఏదైతే సూర్యనారాయణ రెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశాడో ఆ వీడియో సంబంధించినటువంటి కోట్ల రూపాయల ఆస్తిని ఎమ్మెల్యే సతీమణి పేరు పైన మేము అగ్రిమెంట్ చేశామనేటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉందో ఆ వ్యాఖ్యల పైన ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వివరణ ఇస్తే ఇది వాస్తవాలు ఏంటి, అసలు ఈ సూర్యనారాయణ రెడ్డి ఇచ్చినటువంటి వీడియో ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా సన్నిహితులు కానీ హితుల పైన కానీ కుటుంబ సభ్యుల పైన కానీ ఆస్తి ఉంటే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా రాజీనామా చేస్తాను అనేటువంటి విధంగా చెప్పినటువంటి వ్యాఖ్యల పైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ఈ ఆస్తి వ్యవహారం ఏదైతే సూర్యనారాయణ రెడ్డి చేశారో దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఎంఎస్ రాజు వర్సెస్ ప్రకాష్ రెడ్డి, ఇది ఉదయం నుంచి సాగినటువంటి ఉద్రిక్త పరిస్థితికి ప్రధానమైనటువంటి కారణం. అయితే ఈ వివాదంలో తాజాగా ఓ ట్విస్ట్ కనబడుతుంది. మీడియాకు ఒక వీడియోను రిలీజ్ చేశారు ఇంటి యజమాని సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు మా ఇంటిని విక్రయించామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 2.43 లక్షలకు అంటే పూర్తి స్థాయిలో 2,43 లక్షలకు ఎంఎస్ రాజు భార్య పేరిట డీల్ చేసుకున్నట్లుగా సూర్యనారాయణ రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. అడ్వాన్స్ గా దాదాపు 50 లక్షలు తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఎంఎస్ రాజు అక్రమంగా సంపాదించినట్లుగా తోపుదుర్తి ఆరోపణలు ఓవైపు చేయడం, ప్రధానంగా ప్రకాష్ రెడ్డి ఆరోపణలకు మరింత బలాన్ని ఇచ్చే విధంగా సూర్యనారాయణ రెడ్డి కామెంట్స్ కనబడుతున్నాయి. దీనిపైన ఎంఎస్ రాజు ఏ విధంగా స్పందించబోతున్నారు, ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఇప్పటివరకు తనపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపైన ప్రకాష్ రెడ్డి పైన విమర్శకు ప్రతి విమర్శ చేసినటువంటి పైన మరి ముఖ్యంగా సాగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు సవాళ్లకు ప్రతి సవాళ్లుగా మారినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి కామెంట్స్ పైన ఎంఎస్ రాజు మరింత వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం ఉదయం నుంచి అనంతపురం రాజకీయాన్ని పరిశీలిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.